హలో హాయ్ డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో నిన్న రెడ్ సార్ షేర్ చేసుకున్న అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో విత్డ్రాల్కు రిలేటెడ్, ఓకనట్కు రిలేటెడ్, ఎక్స్టెన్షన్కు రిలేటెడ్ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనము ఓకనెట్ గురించి మాట్లాడుకోవాలంటే, సో నిన్న చూసుకుంటే ఓకనెట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే రెన్యూ అని బటన్ వచ్చేది. సో ఆ రెన్యూ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే సో కొత్త వర్షన్కి మనము కన్వర్ట్ కావడం జరుగుతుంది. కాకపోతే మనం ప్రజెంట్ రెన్యూ మీద క్లిక్ చేయకూడదు, బికాస్ 10 days ఎక్స్టెండ్ అయింది కాబట్టి. సో ఫౌండర్స్, ప్రజెంట్ ఓకనెట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ రిన్యూ బటన్ అనేది రావట్లేదు, బికాస్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి. అయితే ప్రజెంట్ హ్యాపీలీ వెబినార్ క్రియేట్ చేసుకుని ఓకనెట్ ప్లాట్ఫామ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఫౌండర్స్, ఇక్కడ మీకు క్లియర్గా ఒకటి అర్థం కావాలి. సో అక్కడ రిన్యూ అనే ఆప్షన్ వస్తుందంటే మన టూల్ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఈ 10 days ఇట్లా ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో బ్యాక్గ్రౌండ్లో ఒక వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ఏంటంటే మనకు ఇచ్చే ఆపర్చునిటీకి రిలేటెడ్ మాత్రమే జరుగుతుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఆ రిన్యూ బటన్ మళ్ళీ వస్తుంది. ఆ రెన్యూ మీద మనము క్లిక్ చేయగానే న్యూ ఓకనెట్కి కన్వర్ట్ కావడం జరుగుతుంది. అయితే ఇది త్వరలో జరగబోతుంది అని మనము అర్థం చేసుకోవాలి ఆ బటన్ వచ్చిందంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో ఫౌండర్స్, మనకు 10 days యాడ్ అయింది. సో యాడ్ అయింది 10 days. ఇది నష్టం ఎవరికంటే కంపెనీకు మాత్రమే. మనకు ఒక ఎక్స్క్లూజివ్ బోనస్ రూపంలో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మై వ్యాలెట్లో చూసుకోండి, మై వ్యాలెట్ ట్రాన్సాక్షన్లో ఎక్స్క్లూజివ్ బోనస్ ఎక్స్టెండెడ్ అని ఉంటుంది. అండ్ అక్కడ డౌన్లోడ్ సింబల్ ఆల్సో ఉంటుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకుని ఆ కాపీ మీరు ఆల్సో రీడ్ చేసి సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఎక్స్క్లూజివ్ బోనస్ అని నేమ్ పెట్టడం జరిగింది ఎక్స్టెండ్కి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలా మంది అడుగుతున్నారు ఏమంటే, ఎందుకు ఓకనెట్ మీద అంతగానం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఎందుకు ఓకనెట్కి అలా ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఇక్కడ రెడ్ సార్ ఆన్సర్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, ఫౌండర్స్, మన మెయిన్ టూల్ వచ్చేసి ఓకనెట్ మాత్రమే. అండ్ ఫస్ట్ లాంచ్ అయిన టూల్ ఓకనెట్ మాత్రమే. అండ్ మన కంపెనీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వదు. యాష్మీ సార్ ఎక్కడ గివ్ అప్ ఇవ్వడు, బికాస్ రావాలంటే రావాలి, పర్ఫెక్ట్లీ రావాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఉంటాడు యాష్మీ సార్. బికాస్ ఒక సింగిల్ టూల్ మన లైఫ్ చేంజ్ చేస్తుంది రానున్న రోజుల్లో. ఎక్కడెక్కడైతే వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ డౌన్ అవ్వబోతున్నాయి విత్ మన వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ తోటి. సో అంత పవర్ఫుల్ మన ఓకనెట్, అంత పవర్ఫుల్లీ బిల్డ్ చేయడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. కాబట్టి ఆ ఓకనెట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రజెంట్ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా అంటే చెయ్యరు ఫౌండర్స్. ఇది మేబీ లాస్ట్ ఎక్స్టెన్షన్ అనుకుంటా. సో లాస్ట్ టైమే యాష్మీ సార్ చెప్పిండు, బట్ ఇక్కడ 2 times ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్టెండ్ మాత్రం ఉండదు ఫౌండర్స్. ఓన్లీ బీ పేషెన్స్గా ఒక 10 to 15 days మాత్రమే వెయిట్ చేయండి. మనము మన న్యూ ఓకనెట్ చూస్తాము అండ్ న్యూ ప్యాకేజెస్ చూస్తాము. అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఫౌండర్స్, మనము ఓకనెట్కి బై చేసుకున్నామంటే ప్యాకేజెస్ కట్టినాము. $93 కొందరు కడుతున్నారు అండ్ $143 కొందరు కట్టారు. అఫిలియేట్స్ వచ్చేసి $190 కట్టిర్రు. సో వీళ్ళందరూ మనీ కట్టిర్రు. సో వీళ్ళు మనీ కట్టిర్రు కాబట్టి అక్కడ మిస్టేక్ జరగకూడదు. నెక్స్ట్ టైం పాకెట్ నుంచి పెట్టకూడదు. నెక్స్ట్ టైము ఆన్ ప్రైస్ ఇవ్వాలి, ఆన్ ప్రైస్ ఇచ్చిన దాంతో బై చేయాలి అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ కంపెనీ ఆల్సో అలానే అనుకొని ప్రజెంట్ దాని మీదనే వర్క్ చేస్తుంది. అండ్ ఆన్ ప్రైస్ లో యాష్మీ సార్ మోటో మీకు తెలిసిందే, అన్నీ క్లియర్ కావాలి, ఏది పెండింగ్ ఉండకూడదు అని మీకు తెలిసిందే. అయితే ఫస్ట్ పెండింగ్ విత్డ్రాల్స్ క్లియర్ కావాలి, దాని తర్వాతనే ఆ టూల్ ఆ లోపల ఏదైతే పెండింగ్ ఉందో అది ఆల్సో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది 10 days మాత్రమే. అండ్ విత్డ్రాల్స్ ఆల్సో స్టార్ట్ అయినాయి. అండ్ ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు విత్డ్రాల్స్ స్టార్ట్ అయినాయా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఫౌండర్స్, యాష్మీ సార్ లాస్ట్ వెనస్డేన ఏం చెప్పడం జరిగిందంటే, సో 100 members కి మెయిల్స్ వస్తాయి వెరిఫికేషన్ కి అని చెప్పడం జరిగింది. ఆ మెయిల్ ప్రాసెస్ ఒక 4-5 days డిలే అయింది. ఆ డిలే అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయింది. సో ఫౌండర్స్, అది డిపెండెన్సీ ఆన్ మన మర్చెంట్ మీద ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతున్నాయి. నేను ఆల్సో పర్సనల్లీ మాట్లాడడం జరిగింది. ఆ మెయిల్ స్క్రీన్ షాట్స్ ఆల్సో నాకు పెట్టడం జరిగింది. నేను ఆల్సో చూడడం జరిగింది. సో అలా చేయాలి అని ఆల్సో నేను చెప్పడం జరిగింది నార్త్ సైడ్ నుంచి. సో ఫౌండర్స్, మెయిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్సో నడుస్తుంది. విత్డ్రాల్స్ ఆల్సో వస్తున్నాయి. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో విత్డ్రాల్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది.
సో బల్క్ పేఅవుట్స్ ఆల్సో స్టార్ట్ అవుతుంది. బల్క్ పేఅవుట్స్ ఒక 4-5 టైం విత్డ్రాల్ అయిందంటే సో క్లియర్ అయిపోతుంది అందరికీ బల్క్ పేఅవుట్లో. సో ఇలా స్టార్ట్ అవబోతుంది. జస్ట్ పేషెన్స్గా ఉండండి ఫౌండర్స్. ఓన్లీ మీరు 1 or 2 వీక్స్ మాత్రమే పేషెన్స్గా ఉండండి. అండ్ ఫౌండర్స్ అంతగా మీకు ఫ్రస్ట్రేషన్గా, ఇరిటేషన్గా, రిగ్రెట్గా ఫీల్ అయినట్టు అనిపిస్తే ఒక 2 వీక్స్ 1 వీక్స్ మీ వర్క్ మీరు చేసుకోండి అబ్బా. మీ వర్క్ మీరు చేసుకోండి. ఒక 10 నిమిషాలు మాత్రమే కేటాయించండి. ఆ 1 వీక్ 2 వీక్ మీరు చేస్తే అక్కడ రోజులు గడుస్తాయి. దాని తర్వాత మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. అప్పుడు మీరు ఎంజాయ్ చేద్దరు వచ్చిన తర్వాత. బట్ ఇప్పుడు మీరు ఇలా ఫీల్ అవుతారు కాబట్టి ఒక 1 వీక్ మీ వర్క్లో కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ 10 మినిట్స్ ఇట్టు చేయండి చాలు. ఇట్స్ ఎనఫ్. 24 hours ఇక్కడ కూర్చోమని మీకు ఎవరు చెప్పట్లేదు ఫౌండర్స్. ఆన్ ప్యాసివ్ ఇది నడుస్తుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇది టెక్ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యాషుఫ్రే సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఓపిక, పేషెన్స్ అనేది చాలా అవసరము. సో లాంచ్ అని వెంబడే డబ్బులు రావాలంటే రావు ఫౌండర్స్. అక్కడ చాలా చేసేది ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, అవి చూసుకొని రావాలి. బికాస్ ఇక్కడ ఆన్ ప్యాసివ్ టుడే 1.4 million ఫౌండర్ కోసం కాదు చేసేది, కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ కోసము. అదంతా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ డెవలప్ అవుతుంది. ఆ మార్కెట్ క్యాప్చర్ మన అండర్లో తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజెంట్ డెవలప్ అవుతుంది. ప్రజెంట్ ఆ గూగుల్, ఫేస్బుక్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ మార్కెట్ క్యాప్చర్ చేసుకోవడానికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడితే మన కంపెనీకు ఓన్లీ విత్-ఇన్ 6 months to 1 year చాలు మార్కెట్ క్యాప్చర్ తీసుకోవాలంటే. వాళ్ళకు 10 years 5 years పడితే మనకు 6 to 10 months చాలు తీసుకోవాలంటే. ఇది మన కంపెనీ కెపాసిటీ. సో మనము ఒక గేమ్ చేంజింగ్ కంపెనీలో ఉన్నాము, మన లైఫ్ చేంజింగ్ కంపెనీలో ఉన్నాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ పేషెన్స్ మాత్రం చాలా అవసరము. అయితే ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న పాయింట్స్ ఇది. క్రిప్టోలో ఎవరైనా పేమెంట్ చేసుకోవాలంటే చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నా 7997783433. We are so in it to win it. Signing up on Passive Krishna.